సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ బంద్ కు పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఉదయం నుంచి 4 గంటల నుంచే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆర్టీసీ బస్సు డిపో ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. బంద్ కు వ్యాపార సముదాయాలు సహకరించాలని, స్వచ్ఛందంగా బంద్ పాటించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రంగుమారిన సోయా పంటను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు ధైర్యం కల్పిస్తూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగుతాయని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. వరుసగా ఈసారి 4వ రోజు 363B ఆదిలాబాద్ చంద్రపురు హైవే పైన రైతుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ రోడ్డు దిగ్బంధం చేసినాం. అట్లనే ఎమ్మెల్యే ఎంపీ ఇంటి ముట్టడి చేసినాం. నిన్న కలెక్టర్ గారి ఆఫీసు కూడా ముట్టడి చేసి మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి వీళ్ళ అందరి సహకారంతో ఆదిలాబాదులో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి వ్యాపారి అట్లనే రాజకీయ పార్టీలు సిపిఐ కానీ సిపిఐఎం కానీ రైతు సంఘాలు కానీ మిగతా మరి సంఘాలు కూడా కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినాయి. వారికి కూడా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఇలా ఆదిలాబాద్ బంద్ నిర్వహించిన తర్వాత మరి ఇప్పటి కనీసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, స్థానిక జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మరి ఇప్పటికైనా కదలిక రావాలి. మీ దాంట్లో మేము అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఇవేదో కొత్త కోరికలు కావు. రైతు పండించిన పంటను కూడా ప్రభుత్వాలు కొనయా అంటే ఇదేం కొత్తగానా? సోయాబీన్ పంట ఇక్కడ కొత్త కాదు. సోయాబీన్ పంట కొనుగోలు చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కొత్త కాదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి